హైదరాబాద్ లో పబ్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. బేబిలాన్ పబ్ ఘటన మరొక ముందే నటి కల్పికపై ప్రిజం పబ్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. బర్త్డే కేక్ విషయంలో కల్పితతో పబ్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. కల్పికపై బూతులతో రెచ్చిపోయింది పబ్. డ్రగ్స్ ఇస్తానంటూ నటి కల్పికకు వేధింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పబ్ నిర్వాహకులకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. కల్పిక వేసుకున్న డ్రెస్ పై కూడా పబ్ సిబ్బంది కామెంట్స్ చేసినట్టుగా చెప్పుకొచ్చింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కల్పిక. వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తోంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళపై యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదంటూ కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అక్కడ అంటే ప్రిజం పబ్ లో జరిగిన ఆ గొడవకు సంబంధించిన విజువల్ ఒకసారి చూద్దాం. Yo, you can do the test right away. Right away you can test me. Let's prove them right. వాళ్ళ ఈగో వాళ్ళ బల్బు సాటిస్ఫై అవుతుంది. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. డ్రగ్స్ స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. So what do you want me to do now? Either telling the apology or should I file the case on myself? ఓకే నేను తిన్నాను. నేను ఆఫ్ కోర్స్ ఇస్తా. నేను 10,000 ఇస్తా అని చెప్తున్నా. నాకు కూడా నా లాజిక్ మీకు అస్సలు అర్థం అవట్లేదు సార్. సరే వదిలేండి. అయితే నేను బయలుదేరిన మరి అయిపోయింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీకు కావాల్సిన పంచాయతీ చేశారు కదా. నేను బయలుదేరుతా. నేను ఇస్తా. నువ్వు ఆ డెజర్ట్ డబ్బులు మీరే ఒప్పుకున్నారు. డెజర్ట్ డబ్బులు తీసి కట్టు అని చూపియండి. గూగుల్ పే చూపియండి. వీళ్ళందరి మీద అందరి పేర్లు నాకు పంపించండి. You are not worth. I am also feeling. You are not worth. I feel like here. You can please. Yeah. This is how you're doing. In front of you guys, I want to. On your faces, I want to. అరే ఆమె ఆడదాన్ని ఆమె చూపిస్తుంది. నేను ఆడదాన్ని కాదు. నేను ఒక మనిషిని మిస్టర్. నేను ఇస్తా. వాళ్ళ అపాలజీ చేస్తే వాళ్ళ అపాలజీ చేస్తే నేను ఇస్తా.